పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి మళ్లీ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మూడవసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినరు. ఏడవసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినరు. వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనతా దళ్ యునైటెడ్ ఈ రెండు పార్టీల ఎంపీలపై ఆధారపడి నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదు ఈసారి. ఒక విధంగా మోడీ గారు ఓడిపోయారు. పులిలాగున్నటువంటి మోడీ గారు ఇప్పుడు పిల్లిలాగైపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా డబ్బులు తెచ్చుకుంటాడు. వాళ్ళ రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కోస్తా తీరాల మరి పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలకి 60,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. వెనుకబడ్డ జిల్లాలని చెప్పి ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాలకి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నాడు. మరి తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, సికింద్రాబాదు, మల్కజ్గిరి, మహబూబ్ నగర్ నుండి 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ. 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది గెలిచిండ్రు. మన వరంగల్ నుండి గెలిచిండ్రు, మహిబాద్ నుండి గెలిచిండ్రు, ఖమ్మం నుండి గెలిచిండ్రు, నల్గొండ నుండి గెలిచిండ్రు, భువనగిరి నుంచి గెలిచిండ్రు, నాగర్ కర్నూలు నుంచి గెలిచిండ్రు. మరి వాళ్ళు 8 మంది గెలిచిండ్రు. 8 నిమిషాలు కూడా ఢిల్లీలో ప్రయత్నం చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు. ఏం చేయాలి వాళ్ళు? ప్రధానమంత్రి దగ్గర పోవాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవాలి, మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి, మా బయ్యారం ఉక్కు కర్మాగారం రావాలి అని వినతి పత్రాలు ఇవ్వాలి. బడ్జెట్ ప్రవేశపెట్ట ముందు బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ప్రయత్న లోపమే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడేటువంటి గులాబీ జెండా ఎంపీలం మేముండి సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా విషయాలపై పోరాటం చేస్తాం. కొన్ని సాధించుకున్నాం, కొన్ని సాధించుకోలేదు. వాటి కోసం నిత్యం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా కొత్త జిల్లాలకి నవోదయ విద్యాలయాలు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఆరాటపడతారు, నా బిడ్డను నవోదయ విద్యాలయాలు జాయిన్ చేయాలని చెప్పి. ఇలా తెలంగాణలో కేవలం 9 నవోదయ విద్యాలయాలు. ఎన్ని ఉండాలి? 32 ఉండాలి. ఒక హైదరాబాద్ నగరానికి ఉండవు, ఎందుకంటే అది అర్బన్ సిటీ కాబట్టి. ఇట్లా చాలా విషయాలపైన మరి తెలంగాణకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ కోసమే పుట్టినటువంటి గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెచ్చి చూపించడం. గోదావరి నదిపైన, కృష్ణా నదిపైన ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పినాం, నిర్మించినాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గోదావరి నదిపైన, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కృష్ణా నదిపైన లక్షలాది ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం, నీళ్లు తీసుకొచ్చి చూపించినాం. ఇలా ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో కూడా నీటి సుక్క లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్ట నిర్ణయాల వల్ల ఇలా తెలంగాణ రైతులు ఏదేమైనప్పటికీ కూడా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇది ఇప్పటి నినాదం కాదు. నేను విద్యార్థి నాయకుడుకున్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుండి ఆరాట పడుతున్నారు వరంగల్ నగర ప్రజలు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని చెప్పి 1985 నుండి సుదీర్ఘంగా పోరాటాలు చేస్తున్నటువంటి గడ్డ ఓరుగల్లు గడ్డ. ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ఇది మళ్లీ ఉవ్వెత్తున ఇలా తెలంగాణ ప్రజలు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.
దాంట్లో భాగంగానే ఇలా కాజీపేట్ రైల్వే స్టేషన్ ముందు ఈ మహాధర్నా ఇంతమంది ఇలా యువకులు ఆడబిడ్డలు తెలంగాణ బిడ్డలందరూ వచ్చి కూడా ఇలా పోరాటం చేయడానికి సన్నద్ధం అవుతున్నాము. పార్లమెంటు బడ్జెట్ కేవలం ప్రవేశపెట్టిండ్రు, చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు 16 మంది పార్లమెంట్ లో రోజు నిత్యం కొట్లాడాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ కడియం శ్రీహరి గారు కూడా అప్పుడు ఎంపీ, మేము కొట్లాడినాం. ఇలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చినాం బీబీ నగర్ కి. ఒంటి కాలు పైన నిలబడ్డాం, పార్లమెంట్ లో గంట సేపు నిలబడ్డాం, లోక్సభలో ఇలా సాధించినాం. అట్లా కొట్లాడాలి. బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది. రేపు చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ దగ్గరికి వెళ్లి వెలులో కూర్చొని మేము కింద కూర్చునేది, స్పీకర్ ముందు కింద కూర్చునేది కొట్లాడినాం, మేము సాధించుకున్నాం. ఇలా జాతీయ రహదారులు కానీ, ఇలా అనుమతులు, గోదావరి నది పైన ప్రాజెక్టు అనుమతులు కానీ చాలా విషయాలపైన కొట్లాడినాం. అడగంది అవ్వైనా భూమ పెట్టదు. కాబట్టి 8 మంది పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. ఈ వచ్చే 10 రోజులు పార్లమెంటు 13వ తారీఖు ఆగస్టు వరకు నడుస్తుంది. ఈ బడ్జెట్ చివరి రోజు పాస్ అవుతుంది. అప్పటి వరకు కొట్లాడొచ్చు. ప్రధానమంత్రి మెడలు వంచి కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇవి 2 నేను చేస్తా అని హామీ ఇచ్చేంత వరకు ఈ 16 మంది ఎంపీలు కుర్చీలో కూర్చోవద్దు, పార్లమెంట్ లా కింద కూర్చోవాలి, కొట్లాడాలి, స్పీకర్ దగ్గర ఉండి కొట్లాడాలి. నేను ఒక 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా చాలా సంవత్సరాలు పోరాటం చేస్తాం పార్లమెంట్ లో. కాబట్టి నేను చెప్తున్నాను, ఆ విధంగా పోరాటం చెయ్యండి. ఇక్కడ కాజీపేట్ లో ఇంతమంది ఇలా ఇదే నినాదంతో మేము సూచన చేస్తున్నాం. ఈ బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, మంత్రులు 2 ఉన్నారు. మంత్రులు కూడా రావచ్చు, వెల్లోకి వచ్చి కూడా కొట్లాడొచ్చు. తీసేస్తే మంత్రి పదవులు తీసేస్తారు, పొడగొట్టుకోరు, ఏం కాదు. తెలంగాణ కోసం, ఇలా కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ కోసం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం కొట్లాడాలని చెప్పి నేను మరి తెలంగాణ ప్రజల తరఫున వారిని కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.